మీ గ్రామానికి నేను హామీలు ఇస్తలేను. మీరు గెలిచిన తర్వాత మీరందరూ కలిసి మీ గ్రామాలను పిలుచుకొని మా గ్రామంలో సమస్యలు ఇవ్వని చెప్పండి అని చెప్పి వారికి నేను కూడా చెప్పడం జరిగింది. వారు చెప్పారు నేను పనులు చేస్తా, మరి అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలి, పనులు చేసే బాధ్యత నేను చూసుకోవాలని చెప్పి వాళ్ళకి క్లియర్గా చెప్పారు వివరంగా. తప్పకుండా అదే పని మేము చేస్తాం, మేము ఆ శారదాన్ని గెలిపించుకుంటాం, గ్రామ అభివృద్ధి మీరు చేయాలని చెప్పారు. వారందరూ సంతోషంగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. మిగతా పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ ఉంది, ప్రభుత్వం లేడు, ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్యే పార్టీ ఉంది, ప్రభుత్వం లేదు, అక్కడ ఎవరు లేరు. వారికి అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. దేనికి? గ్రామాల అభివృద్ధిని కుంటుపరచడానికి. ప్రభుత్వం ఉంటేనే గ్రామ అభివృద్ధి అవుతుంది, లేకపోతే కాదు. కాబట్టి అదే వీరందరూ కూడా చెప్పే తప్పకుండా ఈ గ్రామాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచే బాధ్యత నాది. మంచినీటి సమస్య తీరుస్తా. వీధులు ఇప్పటికే చాలా చేసే పనులు, రోడ్డు అన్ని ఇచ్చేసా, వీధి లైట్లు సర్పంచ్ లేక కొంత కొరత ఉంది. సర్పంచ్ ఉంటేనే అవి పెట్టాలి. మా బడ్జెట్లో మీ వీధి లైట్లు కరెంట్ పోల్స్ మేము వేయం. ఎవరు వేయాలి? సర్పంచ్ గెలిపించుకోండి, అవన్నీ చేసుకోండి అని చెప్తా ఉన్నాం. ధన్యవాదాలు, నమస్కారం. వీడి సమస్య డ్రైన్ లేదు అయ్యే తప్ప చిన్న చిన్న పనులే అవి. వీధి లైట్లు ఇవన్నీ కూడా గడిచిన కాలంలో సర్పంచ్ లేక గ్రామాలు కుంటుబడి ఉన్నాయి, పరిశుభ్రత లేదు. అవే తప్ప పెద్ద నాకు చెర్లు కావాలి, డ్యాములు కావాలి, పరిశ్రమ కావాలని ఎవరు అడుగుతలేరు. వీరంతా చిన్న రైతాంగం. ఈ ప్రాంతంలో పరిశ్రమ పెట్టడానికి కూడా భూములు లేవు. కాబట్టి వాళ్ళ కోరిక అది కాదు. మేము మా పని మేము చేసుకుంటాం, మేము పరిశుభ్రంగా ఉండాలి, మా గ్రామానికి వీధి లైట్లు, రోడ్లు, డ్రైన్లు ఇవి కావాలి తప్ప సంక్షేమ పథకాలు ఆటోమేటిక్గా వస్తున్నాయి మీ ప్రభుత్వంలో అని చెప్తాను తప్ప వేరే చెప్తలేరు. చాలా సంతోషం. కొన్ని గ్రామాలు కూడా కట్టుబడి చేసుకొని మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. పక్కనే కట్టు కూడా ఉంది. మీకు కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీకి ఓటేయం. మేమందరం కూడా పుట్టిన కాంచి కాంగ్రెసే. మీరు ఏ అభ్యర్థి పెట్టినో కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించిన అభ్యర్థికి ఓటేస్తామని చెప్పి వారందరూ కూడా ముక్తకంఠతో చెప్పినటువంటి పరిస్థితి. మరి ఈనాడు నేను ఒక్కటి చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో